మైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని విజయనగరం నుంచి ఉన్నటువంటి పైడయ్య గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుడు తన అనంతమైన ప్రేమ వాత్సల్యముల చేత మనందరినీ జ్ఞాపకము చేసుకొనుచు మన పట్ల తన యొక్క ప్రేమ, కృప, దయ, జాలి చూపించి మరి యొక్క పరిశుద్ధ దినమందు ప్రవేశపెట్టించి ఆయన నామమును ఘనపరచుట కొరకు, ఆయన నామమును స్తుతించుట కొరకు, ఆయన నామమును ఆరాధించుట కొరకు, ఆరాధనకు యోగ్యుడైన మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు మనందరికీ ఒక శ్రేష్టమైన అవకాశమును ఇచ్చిన దేవదేవునికి స్తోత్రములు. మనందరము ఆయనను ఘనపరచు నిమిత్తము ఈ ప్రాతకాల సమయమందు పరిశుద్ధుడైన దేవుని పాదముల చెంత కూడుకొని ఉన్నాం. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాం. ఇలాగా దేవుని యొక్క లేఖనమును ధ్యానము చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ వాక్యము నుంచి ఈ విధముగా ఉన్నది. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఎలాగు మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచు. నేలధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి కలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ సహాయమును కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. యావత్తు ప్రపంచవ్యాప్తముగా యెహోవాను నామము కలిగిన సార్థక నామధేయుడవు అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మహాపరిశుద్ధుడవు, మహాబాహుబలము కలిగిన దేవుడవు, ప్రబలమైన దేవుడవు, ప్రభావము కలిగిన దేవుడవు, పరాక్రమము కలిగిన దేవుడవు, మీకు స్తోత్రములు. నీతి న్యాయములు కలిగిన దేవుడవు, మీకు స్తోత్రములు. నిరంతరము అధిక శక్తి సంపన్నుడవు, మీకు స్తోత్రములు. మంచి దేవుడు అయిన మా తండ్రి, స్వయంభవుడవైన మా జీవాధిపతి, మీకు స్తోత్రములు. సార్వభౌముడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. జ్యోతిర్మయుడు అయిన మా పరలోకపు నాథుడా, మీకు స్తోత్రములు. శ్రీమంతుడవైన మా నజరేయుడు అయిన యేసురాజా, మీకు స్తోత్రములు. ఈ ప్రాతకాలం మందు ప్రశస్తమైన మీ పాదముల చెంత మొరపెట్టుచున్నాము నాయన. కొద్దిగా కూడిన మా మధ్య మీ ఆత్మ సంచారము జరిగించండి. ఎచ్చట మీ నామమున 2-3 కూడి ఉందరో అచ్చట మీరు ఉందురని సెలవిచ్చిన మా దేవుడవు. ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకున్న గొప్ప దేవుడవు, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తెలుపుచు మీ పాదముల చెంత మొరపెట్టుచు మిమ్మల్ని సేవించుచున్నాను. కూడి వచ్చిన ప్రతి వారిని ప్రభా మీరు దర్శించండి. ఈ నా స్వరము వినుచున్న ప్రతి స్థలములోను సంతోషమును, సమాధానమును, ఆనందమును కలుగు చేసి వారి జీవితాలలో ఈ దినమును అనుభవింప చేయుట కొరకు అనుమతించి గ్రహించి నన్నును జ్ఞాపకము చేసుకొని, నా కుటుంబమును జ్ఞాపకము చేసుకొని ఈ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన మా నాయకుడా, ఈ దినమునకు అధిపతివై ఉండి మీరు ఈ దినములో ముందుగా ప్రవేశించి మీరున్న ఈ భవిష్యత్తులో మమ్మలను ప్రవేశపెట్టించినందుకు మీకు స్తోత్రములు. మమ్మలను జ్ఞాపకము చేసుకున్న దేవా,
ఇప్పుడును జ్ఞాపకము చేసుకొని మీ నామమును ఘనపరుచుకొనమని, ఈ కొద్ది మాటలు మీ సన్నిధిని చేర్చుకొని ప్రతిఫలం జవాబు దయచేసినందులకు మీకు స్తోత్రములు చెల్లించచ్చు. ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో సొలొమోను దేవునికి మనవి చేయుచున్నాడు. దేవునికి ఏ విధముగా మనవి చేయుచున్నాడనంటే, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానం స్థిరపరచు. దేవుడు తన తండ్రి అయిన దావీదుకు వాగ్దానం ఇచ్చిన వాగ్దానమును దేవుని పాదముల చెంత జ్ఞాపకము చేసి దావీదుతో చేసిన వాగ్దానమును స్థిరపరచమని సొలొమోను ప్రార్థించినట్లుగా ఇక్కడ చూడగలము. ప్రియులారా, సొలొమోను ప్రార్థించిన ప్రార్థనా విధానము ఎట్లా ఉన్నది అంటే, భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ విధేయతతోనూ యెహోవా దేవుని మొరపెట్టుచున్నట్లుగా, యెహోవా దేవుడు తన తండ్రిని ఏ విధముగా ప్రేమించి ఉన్నారో, తన తండ్రిని ఏ విధముగా ఆశీర్వదించి ఉన్నారో, తన తండ్రిని జ్ఞాపకము చేసుకొని ఇచ్చిన వాగ్దానమును తన పట్ల కూడా నెరవేర్చుట కొరకు దేవుని యొక్క ప్రణాళికను గుర్తిరిగి దేవుని ఎదుట భయముతో భక్తితో వినయముతో విధేయతతో సేవించుచున్నట్లుగా మనము చూడవచ్చును. అతడు చెప్పుచున్న మాట ఒక చక్కని మాట. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి కలవాడెవడు. నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని దేవునికి మొరపెట్టి ఉన్నాడు. దేవునికి చేసిన ప్రార్థన ఎట్లా ఉందంటే, ఇక్కడ రెండు సత్యములు: ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి, ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్క పెట్టుట కొరకు జ్ఞానమును తెలివిని అడుగుచున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, సొలొమోను తన సామ్రాజ్యమును లేక తన ఆధిపత్యమును కొనసాగించుట కొరకు కావలసిన తెలివిని జ్ఞానమును అడిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ సందర్భముగా ప్రియులారా, బైబిల్ పండితులు చెప్పుచున్నట్లుగా వాగ్దానములను ఎత్తి పట్టుకొని దేవుని పాదముల చెంత మొరపెట్టితే దేవుడు ప్రతి ప్రార్థనకు మనవికి విజ్ఞాపనకు ప్రతిఫలము జవాబు దయచేస్తాడని చెప్పుచున్నారు. బైబిల్ లేఖనములు కూడా ఆ విధముగానే మనకు బోధపరుచుచున్నవి ప్రియులారా. అయితే దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన సమయములో ఈ రోజున మనము నేర్చుకొనవలసినది, దేవుని సన్నిధిని ధ్యానము చేయవలసినది, దేవుని పాదముల చెంత విజ్ఞాపన మనవులు చేయవలసినది, మొర్రపెట్టవలసినది ఏమిటంటే, నేల ధూళి అంత విస్తారమైన ప్రజలు ఉన్న ఈ ప్రపంచములో నన్ను మమ్ములను జీవింప చేయుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ లోకములో ఉన్న మనుషులు వివేకులు, జ్ఞానవంతులు, బలాఢ్యులు, అనేక మంది మధ్య, యుక్తి కలిగిన వారి మధ్య, పండితులైన వారి మధ్య మమ్ములను జీవింప చేయుచున్నావు. వీరి మధ్య జీవింప చేయుచున్న నీవు మమ్ములను మీ జనాంగముగా చేసుకుని ఉన్నారు గనుక మేము ఈ జనము మధ్య జీవించుచుండగా మాకు తగిన తెలివిని జ్ఞానమును దయచేసి ఈ జనుల మధ్య ఉండి మా భవిష్యత్తును మా జీవితములను భ్రష్టు పట్టించుకోకుండా మీకు కృతజ్ఞతలు తెలుపుచు మీ ఎడల భయముతో భక్తితో వినయముతో విధేయతతో మా జీవితములు కొనసాగించినట్లు
దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయవలసిన ఆవశ్యకత నేటి దినం ముందు దేవుని బిడ్డలైనటువంటి ప్రతి వారికి ఉన్నదని నేను గ్రహించుచున్నాను. నా యొక్క ఉద్దేశము కూడా ఆ విధము చేతనే ఉన్నది గనుక దేవుని యొక్క మాటలను ఈ విధముగా అన్వయించుకొనుట కొరకు దేవుని సన్నిధిని మనము ప్రార్థన చేయవలసి ఉన్నదని నేను చెప్పుచూ ఉన్నాను. ప్రియులారా, దావీదును జ్ఞాపకము చేసుకొనిన ప్రభు అయిన యెహోవా దేవుడు దావీదును బట్టి సొలొమోనును ఆశీర్వదించినట్లుగా మనము చూడవచ్చును. ప్రియులారా, మోషేను బట్టి ఇశ్రాయేలీయులను రక్షించిన దేవుడు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, అది మనందరకు తెలిసిన సత్యమే, చిరపరిచితమైనటువంటి వాక్యములే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపిన దేవుడు యెహోషువ ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా మనము చూచుచున్నాం. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్నిచ్చినట్లుగా మనము చూచుచున్నాం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తకు చెప్పిన సత్యం ఏమిటంటే, దావీదు నా సేవకుడైనటువంటి దావీదును బట్టియు యెహోవా నామమును బట్టియు హిజ్కియాకు మరి 15 సంవత్సరముల ఆయుష్యమునిచ్చుచున్నానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా మనము ఆ లేఖనము ద్వారా తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, అనగా దావీదు మహారాజుకు దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత, ఆ యొక్క ప్రాముఖ్యత మనము గ్రహించినట్లయితే, భూమి మీద నివసించుట కొరకు హిజ్కియా ప్రార్థన చేసినాడు. నేను నీ ఎదుట ఏ విధముగా ప్రవర్తించి ఉన్నానో, నా ప్రవర్తనను ఎరిగిన దేవుడు, నా ప్రవర్తనను బట్టి, నా జీవన విధానమును బట్టి, మీ సేవకునిగా, మీ మీ యొక్క పరిచారకునిగా భూమి మీద నివసింప చేయుట కొరకు నాకు ఆయుష్యము నియ్యుము తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆ యొక్క యెషయా ప్రవక్త చెప్పిన మాట విని ఆ ప్రాంతము దాటక ముందే మరలా యెషయాకు ప్రత్యక్షమై హిజ్కియాకు ఆయుష్ పొడిగించినట్లుగా మనము చూడవచ్చును. ప్రియులారా, ప్రార్థనను ఆలకించు దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు అని మన దేవునికి పేరు. మనము లేఖన భాగములలో మనము చూచినట్లయితే 127 సంస్థానములలో ఉన్నటువంటి శోషణ కోటలో ఉన్న యూదులనందరినీ రక్షించుట కొరకు ప్రభువుల ప్రభువు, రాజుల రాజు తన అనంతమైన వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుట కొరకు, దేవుని యొక్క ప్రసన్నత పొందుకొనుట కొరకు ఉపవాసముండి మొర్దెకై, ఎస్తేరు ప్రార్థించిన విధానము మనకు తెలుసును. వారు ప్రార్థించగా వారిని గూర్చి దేవుడు ఆలోచన కలిగి వారిని సంరక్షించినట్లుగాను, బ్రతికించినట్లుగాను, వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధమును వర్ధిల్లకుండా చేసినట్లుగాను మనము చూడవచ్చును. నినెవే వాసుల విషయము దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. యోనా ప్రవక్తతో దేవుడు చెప్పుచున్నాడు, కుడి ఎడమలు ఎరుగని 120,000 కంటే ఎక్కువైన ఈ జనమును గురించి నేను ఆలోచించవద్దా? ఒక్క పూటలోనే పుట్టి పెరిగినటువంటి ఈ సొర చెట్టును గూర్చి నీవు ఆలోచించుచున్నావే, నేను సృష్టించిన నా ప్రజల గూర్చి నేను ఆలోచించవద్దా అని యోనాతో దేవుడు మాట్లాడినట్లుగా మనము చూడవచ్చును. ప్రియులారా, ఈ రోజున ఈ నేల ధూళియంత విస్తారమైన ప్రజలు నివసించుచున్న ఈ ప్రపంచములో నీ గూర్చి, నా గూర్చి, మనందరి గూర్చి, మన కుటుంబములను గూర్చి, మన సంతానములను గూర్చి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ప్రపంచములో ఉన్న ప్రజలందరిని గూర్చి, ఆయనను సేవించని వారిని గూర్చి లేఖనములు చెప్పుటలేదు. దేవుడు తనను ప్రేమించిన వారిని, తనను సేవించుచున్న వారిని తన జనాంగముగా చేసుకుని ఉన్నాడు. ప్రియులారా, తన జనాంగమును విడనాడని దేవుడు,
తన జనాంగమైనటువంటి వారు ఏమి చేయవలెను అంటే, భయముతో భక్తితో వినయముతో విధేయతతో దేవునిని నిష్కపటమైన మనస్సుతో సేవించాలి. ఆ విధముగా సేవించినప్పుడు దేవుడు వారిని అనగా ప్రజలమైన మనలను జ్ఞాపకము చేసుకొనుట కొరకు నేడును సర్వసిద్ధముగా సజీవమైన దేవుడుగా మన మధ్య సంచరించుచు ఆత్మరూపుడై మనలో నివసించుచున్నాడు దేవుడు. ఆయన చేసిన గొప్ప కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనవలెను ప్రియులారా. ఆయన చేసిన గొప్ప కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనున్నట్లయితే దేవుని యొక్క సత్యమును, శక్తిని మనము గ్రహించగలిగిన వారమవుతాం. అందుచేతనే దా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తెలివిని, జ్ఞానమును అడిగి ఉన్నాడు. ప్రియులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఈ సమయమందు ఈ లేఖనం ద్వారా చెప్పుచున్న మాట ఏమిటంటే, నేల ధూళి ఎంత విస్తారమైన ఈ ప్రజల ముందు నివసించుచున్న మిమ్ములను గూర్చి నేను ఆలోచన కలిగి ఉన్నాను. మీకు ఏ సమయమునకు కావలసిన జ్ఞానము, ఏ సమయమునకు కావలసిన తెలివి నేను అనుగ్రహించుట కొరకు సిద్ధముగా ఉన్నాను. మీరు నాకు మొర్రపెట్టుడి అని. అందుచేతనే అయ్యో, మనము మొర్రపెట్టిన వెంటనే జవాబిచ్చుట కొరకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదనని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పుచున్నట్లుగా మనము గమనించవచ్చును ప్రియులారా. అదే సందర్భములో ప్రియులారా, ఈ 1వ దినవృత్తాంతములు అధ్యాయము 17వ అధ్యాయములో 9, 10 వచనములు కూడా ఈ విధముగా ఉన్నవి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసేదెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులను దేవుడు తన ప్రజలుగా ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ దేవుడినే నేడు మనము సేవించుచున్నాము. మనము సేవించుచున్న మన దేవుడు మనలను కూడా తన ప్రజలుగానే భావించి, గుర్తించి, మనలను సంరక్షించి తన పరిశుద్ధ నామమును, తన పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయించుట కొరకు నేటి దినమందు మనకు అవకాశమును దేవుడు అనుగ్రహించినాడు. మనలను ఆయన ప్రజగా ఆయన గుర్తించి మనలను సంరక్షించుట కొరకు నిత్యము ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే ఆయన ఇక్కడ చెప్పుచున్న మాట ఏమిటంటే, వారు మరి తిరుగులాడరు. ఇక ఎక్కడెక్కడో తిరిగిన ఇశ్రాయేలీయులు అనగా మనము నేటి దినమందు ఒకే స్థలములో స్థిరముగా ఉండి జీవించుచున్నట్లుగా వారి వారి స్థానమందు కాపురముంటారు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును పూర్వకాలమందు జరిగిన సందర్భమును దేవుడు గుర్తు చేయుచు దావీదుకు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. దుష్టులు వారిని శ్రమ పెట్టరు. దుష్టులు వారి జోలికి రారు. ఎవరి జోలికి అనగా దేవుని జనాంగము జోలికి దుష్టులు మరి రారు. దుష్టులను నియంత్రించుట కొరకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేసినప్పుడల్లా దుష్టుని నుండి మనలను విడిపించమని, తప్పించమని కోరుచున్నాం. పరలోక ప్రార్థన దేవుడు చెప్పిన ప్రార్థన అంశములు మనము ఈ లేఖన అంశములు ధ్యానము చేస్తున్న ప్రతిసారి ఆ పరలోక ప్రార్థనే భూమి మీద ఉన్నటువంటి దేవుని జనాంగమైన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సందేశము, వర్తమానము, ఆదేశములు, ఆశీర్వాదములు, దేవుని ప్రార్థించే విధానము పరలోక ప్రార్థనలోనే ఉన్నది ప్రియులారా. ఆ ప్రార్థన నిత్యము మనము ధ్యానము చేస్తే ఆ ప్రార్థనే మనకు నిత్యము దేవునికి మనకు అనుసంధానమై దేవునితో మనము మొర్రపెట్టుట కొరకు అవకాశము ఉన్నది ప్రియులారా.
దుష్టులు వారిని ఇక ఇక మీదట శ్రమ పెట్టరు. దుష్టులు తన జనాంగమైన మనలను శ్రమ పెట్టకుండా ఉండునట్లును దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అంతేకాదు, మన పట్ల పగ పెట్టుకున్న వారిని, మనకు ఉన్న పగవారిని అణిచివేసేదను అని దేవుడు చెప్పుచున్నాడు. ఇది ఆనాడు ఇశ్రాయేలీలతో చెప్పిన మాటే కాదు ప్రియులారా. ఆయన జనాంగముగా దేవుడు గుర్తించి నేటి దినముందు ఆయన పాదముల చెంత మొర్రపెట్టుట కొరకు మనలను కూడా ఏర్పరచుకున్నటువంటి దేవుడు మనలను తన జనాంగముగా, తన ప్రజగా చేసుకుని ఉన్నాడు గనుక ఈ ప్రజల మధ్య, ఈ ప్రజలనగా కొత్త నిబంధన గ్రంథములో ఉన్నది. అవి ఎట్లాంటి వారి మధ్య మనము జీవించుచున్నామనంటే, ఇంకా లే నేటి దినముందు చదవబడిన సామెతలు గ్రంథంలో కూడా ఉన్నది. కత్తి పోటు వంటి మాటలు ఆడువారు కూడా కలరు. కుయుక్తి పరుల మధ్య, రెండు నాల్కల ధోరణి కలిగిన వారి మధ్య ప్రియులారా మాటలు నునుపుగాను చాలా పదునుగాను ఉంటున్నట్లుగా సామెతల గ్రంథకర్త ఈ సొలొమోనే చెప్పుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సత్యమును మనము గుర్తిరిగి దేవునికి భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో, నిష్కపటమైన మనస్సుతో సేవించినట్లయితే ఈ సొలొమోనుకి ఇచ్చిన జవాబునే నేడును మనకు ఇచ్చిటి కొరకు దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. అయితే దేవునిని మనము సేవించే విధానము, ఆర్థించే విధానము, ప్రార్థించే విధానము మనము ఈ యొక్క సొలొమోను వలె లేదా దావీదు మహారాజు వలె దేవుని సన్నిధిని ప్రార్థించాలి ప్రియులారా. దావీదు మహారాజు అయితే దినమునకు 7 పర్యాయములు ప్రార్థన చేసినట్లుగా, ప్రార్థనే మానవునికి దేవునికి అనుసంధానమైనటువంటి సాధనము. ప్రియులారా, మనము దేవుని యొక్క సత్యమును, శక్తిని గ్రహించుకున్న వారము గనుక ప్రియులారా, ఇదే సామెతలు గ్రంథకర్త చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నది. ఆ నీవు ఈ ప్రకారము యోచించుకొని ఆ మీద కూడా ఒక మాట చదువుదాం. అందుకు దేవుడు సొలొమోనుతో ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. జ్ఞానమును, తెలివిని మాత్రమే అడిగిన నీకు దీర్ఘాయువు అడగలేదు, శత్రువుల ప్రాణమును అడగలేదు, సొమ్మును అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, ఘనతను అడగలేదు. కానీ ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహించుచున్నాను. ఎట్లా అనుగ్రహిస్తున్నానంటే, ఆ ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే జ్ఞానమును, తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగిన ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదనని దేవుడు సొలొమోనును ఆశీర్వదించినట్లుగా మనము ఇక్కడ చూడవచ్చును ప్రియులారా. సొలొమోను చేసిన ప్రార్థన అట్టి విధముగా ఉన్నది. అయితే ముందు ముందు ఈ సొలొమోను దేవునికి దూరం అయిపోయిన విషయము కూడా ఉన్నది. అది ఇప్పుడు అప్రస్తుతము. ఎందుకంటే ఈ లేఖనము ద్వారా దేవుడు సొలొమోనును ఆశీర్వదించిన విధానమే మనకి ప్రాముఖ్యమైనటువంటి సందర్భము. దేవుని యొక్క మాటలు పుటము వేయబడిన మాటలు ప్రియులారా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. ఆయన చేసిన నిబంధనను నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్న దేవుడు. ప్రియులారా, మన పితరుడైనటువంటి దావీదు మహారాజుకు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానమును నేటి దినమందు తన జనాంగము అని దేవుడు మనలను గుర్తించి, ప్రియులారా, మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనలను తన ప్రజగా గుర్తించి మనలను సంరక్షించుచున్నాడు. ఇది మన గొప్పతనము, మన యోగ్యతో, మన మంచితనము, మన నీతో, మన యొక్క శ్రేష్టమైన కార్యములో, మన యథార్థమైన ప్రవర్తన కాదు ప్రియులారా. మనము పాపులమై ఉండగానే ఆయన మన కొరకు, మనలను రక్షించుట కొరకు తన ప్రాణమునే త్యాగముగా ఇచ్చిన నజరేయుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేటి దినమందు కూడా మనలను జ్ఞాపకము చేసుకొని
ఆయన జనాంగముగాను, ఆయన ప్రజగాను, ఆయన బిడ్డలుగాను ఈ భూమి మీద లోకములో ఉన్న అన్యుల ముందు ఒక శ్రేష్టమైనటువంటి సంకల్పముతో మనలను పెంచి పోషించుచున్న పోషకుడు, పాలకుడు, రక్షకుడు, విమోచకుడు. అయితే మనము చాలా మందిమి దేవుని ఎరిగిన బిడ్డలమే మన ఆధిక్యతను, మన యోగ్యతను, మన తెలివితేటలను, మన జ్ఞానమును విర్రవీగుట కొరకు అవకాశము లేదు. ఇలాగా దేవుడిచ్చిన ఐశ్వర్యమే కావచ్చును, ఆస్తిపాస్తులే కావచ్చును, మేడ మిద్దెలే కావచ్చును, భోగభాగ్యములే కావచ్చును ప్రియులారా, ఇవన్నీయు కూడా ఆయన అనుగ్రహించనిదే ఎవరికీ లభించవు. ప్రియులారా, దేవుని యొక్క సత్యములను ఎరిగి, దేవుని ఎదుట విజ్ఞాపన మనవులు గాని, ప్రార్థన గాని చేయుట ఎట్లా చేయవలెనంటే, భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో ఆయన పాదముల చెంత మొర్రపెట్టినట్లయితే, ఖచ్చితముగా ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు ప్రియులారా. ఇతరుల రక్షణ కొరకు మనం చాలా మందిమి ఇతరులను రక్షించుట కొరకు మనకు తెలిసిన లోక జ్ఞానమును ఉపయోగిస్తా ఉంటాము. అందుచేతనే అనేక సందర్భాలలో, అనేక సమయాలలో ప్రజలు మన దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయుచున్నారు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయములను, అవకాశములను, తెలివిని జ్ఞాపకము చేసుకొని ప్రియులారా, దేవుని పాదముల చెంత మొర్రపెట్టినట్లయితే దేవుడు ఏ సమయమునకు కావలసిన జ్ఞానము ఆ సమయమునకు ఇచ్చుట కొరకు సర్వ సమర్థుడు ప్రియులారా. ఆయన ప్రతి నిత్యము మనలను ఎరిగి, మనలను చూచుచు, మనలను తన హస్త సాముద్రికములో ముద్రించుకొని, ప్రతి క్షణము చూచుచున్న దేవుడు. మన హృదయాంతరంగములను ప్రతినిత్యము పరిశీలించుచున్న దేవుడు. ఏ సమయమందు మనం అనుకుంటా ఉంటాం, బయటికి మాట్లాడినప్పుడు డాంబికముగానో, లేదా మన గొప్పతనమునో, మన వ్యక్తిత్వమునో, మన ఆధిక్యతనో వివరించి చెప్పుట కొరకు అనేక సందర్భాలలో ప్రయత్నాలు చేయుచున్న రోజులలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఇటువంటి సందర్భాలలో ఈ యొక్క ప్రపంచములో నేటి దినములలో జరుగుచున్నవి. అనేక మంది అటువంటి ప్రయత్నములు చేయుచు, అటువంటి మాటలు మాటలాడుచు దేవునికి ఆయాసకరముగా బ్రతుకుచున్నాము. మన నీతి మురికి గుడ్డల కంటే హీనమైనది ప్రియులారా. మనలో ఏ శ్రేష్టత లేదు, ఏ మంచితనము లేదు, ఏ నీతి లేదు. ఆయన ఈ రోజు నిన్ను, నన్ను, మనలను, మన సంతానములను, మన కుటుంబములను, మన కుమారులను, మన కుమార్తెలను జ్ఞాపకము చేసుకొనకపోతే మనము వట్టివారిమే ప్రియులారా. లోకములో ఉన్న వారి కంటే మనము గొప్పవారిమి కాదు. అందుచేతనే ఆ లోకం ఇది వరకు మన జీవితాలలో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు, గొప్ప కార్యములను మననము చేసుకొని ఆయన చేసిన కార్యములు నిత్యము నిరంతరము చేయుట కొరకు, కొనసాగించుట కొరకు సమర్థుడు ప్రియులారా. ఆయన చెప్పుచున్న మాటలు ప్రియులారా, భ ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పవలెనని. ఈ సొలొమోను ప్రార్థించిన విధానములో అనేక సంగతులు ఉన్నవి. అనేక సందర్భములు ఉన్నవి. ధైర్యము చెడిన వారికి ధైర్యము ఇచ్చుట కొరకు, కృంగిన వారిని లేవనెత్తుట కొరకు, పడిపోయిన వారిని ఉద్ధరించుట కొరకు, వారిని పరిపాలించు జ్ఞానమును సొలొమోను కావాలనని దేవునిని అర్థించి ఉన్నాడు ప్రియులారా. దేవుడు సొలొమోను అడిగిన ప్రతి విషయమును దేవుడు సొలొమోనుకు అనుగ్రహించి, అంతకు ముందు ఉన్న రాజులకు గాని, తరువాత ఉన్న రాజులకు గాని ఇవ్వని ఐశ్వర్యమును, సొమ్మును సొలొమోను ప్రవక్తకు ఇచ్చినట్లుగా సొలొమోను యొక్క ప్రార్థన, విజ్ఞాపన మనవులను దేవుడు విని జవాబు దయచేసినట్లుగా నేటి లేఖనము ద్వారా మనము గ్రహించవచ్చును ప్రియులారా. అందుచేతనే దేవుని పాదముల చెంత మనము మొరపెట్టినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి? ఈ సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబు రావటానికి ఈ సొలొమోను దేవుని సన్నిధిని విజ్ఞాపన చేసిన విధానము మనము చూస్తే, సొలొమోను నిర్మించిన మందిరము వైపు చేతులు చాపి, ఆకాశము వైపు కన్నులెత్తి, దేవుని నామమును ఘనపరచుచు ప్రార్థించినప్పుడు, నీ ప్రజలు
మీ వైపు చేతులు చాపి ఆకాశము పైనున్న మిమ్మలను చూచి ప్రార్థించినప్పుడల్లా వారి మొర్రను వినుమని ప్రజల కొరకు ఆలోచన కలిగి ప్రజల గూర్చి కూడా విజ్ఞాపనము చేసినట్లుగా ఈ దినవృత్తాంతముల గ్రంథములలోనే మనము చూడవచ్చును ప్రియులారా. అంతటి హ్మ్. ప్రజల కొరకు ఆలోచన కలిగి, ప్రజల క్షేమము కొరకు, ప్రజల జీవన విధానము కొరకు ఈ సొలొమోను రాజుకిచ్చిన బాధ్యతను, కర్తవ్యమును, అధికారమును దుర్వినియోగపరచుకుంట నెరవేర్చుట కొరకు దేవుని యొక్క ఆహ్, సహాయమును అర్థించి దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు ప్రియులారా. నేటి దినమందు మన జీవితాలలో, మన బ్రతుకులో, మన భవిష్యత్తులో ఈ నేల ధూళి ఎంత విస్తారమైన ప్రజల మధ్య ఈ ప్రపంచములో మనలను జీవింప చేయుచున్నాడు మన దేవుడు. మనలను జీవింప చేయుచున్నాడనంటే మనము ఏ ఒక్కరికంటే శ్రేష్ఠులము గాని, యోగ్యులము గాని, నీతిమంతులము గాని, మంచివారము గాని కాదు ప్రియులారా. ఆయన అనంతమైన ప్రేమ, వాత్సల్యత, ఆయన కృపా బాహుల్యము చేత, ఆయన కృపా వాత్సల్యము చేత ప్రతి నిత్యము తన ప్రజలను ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు ప్రియులారా. తన ప్రజల కొరకు దేవుని సన్నిధిని దేవుడు ఇప్పుడును మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే మనము ప్రేమించక ముందే ఆయనే మనలను ప్రేమించి ఉన్నాడు. మనము మనలను పుట్టించక మునిపే మనలను ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ప్రణాళికలో 2026 సంవత్సరములకు పూర్వమే నిన్ను, నన్ను, మనలను, మన సంతానములను, మన కుటుంబములను, మన కుమారులను, మన కుమార్తెలను ఆయన ప్రణాళికలో ఉంచుకొని ఇప్పుడు ఈ దినమందు లేదా మనకిచ్చిన భవిష్యత్తును ఆయన చూచుచు ఆ భవిష్యత్తుపై ఆధిపత్యము కలిగి మనలను తన ప్రజగా చేసుకొని ఆయన భూమి మీద ముందుగా తన ప్రణాళిక చొప్పున మనలను నిర్మించి జీవింపచేసి భూమిని నివాస యోగ్యముగా చేసి భూమి మీద నివసింప చేయుచున్నాడు ప్రియులారా. అంతే తప్ప ఇది ఏ ఒక్కరి గొప్పతనమో, ఏ ఒక్కరి శ్రేష్టతో, ఏ ఒక్కరి యోగ్యతో, ఏ ఒక్కరి ఆధిక్యతో కాదండి. దేవుని యొక్క నామమును ప్రతి నిత్యం మనం ఆశ్రయించాలి. ఆయన స్వయంభవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. నిత్యము నిరంతరము లేచిన దేవుడు, భూపతులను పరిపాలించుచున్న దేవుడు, పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధతతోనే మనలను సహించుచున్నాడు, భరించుచున్నాడు. మన పట్ల దీర్ఘశాంతము వహించుచున్నాడు ప్రియులారా. మన పట్ల దీర్ఘశాంతము వహించిన దేవుడు నేటి దినమందు కూడా ఆయన పాదముల చెంత విజ్ఞాపన మనవులు చేయుచు మన భవిష్యత్తు కొరకు, మన జీవితముల కొరకు, మన క్షేమము కొరకు మనము ఏ విధముగా ప్రార్థన చేయవలెనో, ఏ విధముగా దేవునిని ఆశ్రయించవలెనో, ఏ విధముగా దేవునిని ఆరాధించవలెనో, ఏ విధముగా దేవుని పాదముల చెంత మొర్ర పెట్టవలెనో ఈ లేఖనం ద్వారా మనం గ్రహించవచ్చును ప్రియులారా. ఆయన ఇప్పటి దేవుడు ప్రియులారా. ఇప్పటికీ ఆయనను సహించుచు భరించుటే కాక సరిహద్దులు లేని తన ప్రేమతో, అవధులు లేని తన ప్రేమతో, పరిమితులు లేని తన ప్రేమతో ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు ప్రియులారా. ఆయన జ్ఞాపకము చేసుకొనకపోతే భూమి మీద మనుగడ కొనసాగించుట కష్టము ప్రియులారా. మన జీవములకు మనుగడ కొనసాగించుచున్న జీవాధిపతి అయిన దేవుడు ఉబుకుచుండు జీవ జలముల వలె జీవమును ఊటగా అనుగ్రహించి మంచి చెడ్డలను తెలివిని ఈ గ్రహించే జ్ఞానమును, ఆలోచనను దేవుడు మనకు అనుగ్రహించి ప్రతినిత్యము ఆయన ఘనమైన నామమును ఘనపరచు నిమిత్తము ఇప్పుడు కూడా మనలను తన ప్రజగా చేసుకుని ఉన్నాడు గనుకనే ఆయన ముందర మనము ఈ విధముగా దేవుణ్ణి ఆరాధించుచు, సేవించుచు, స్తుతించుచు, ఘనపరచుచు, కీర్తించుచు, ఆయన నామమును కొనియాడుచు, ఆయన ప్రశస్తమైన సత్యములను మనము నెమరు వేసుకుంటున్నాము ప్రియులారా. మనము నెమరు వేసుకొనుట కొరకు మన జీవితములు
చాలవు. ఆయన మహిమను వివరించుట కొరకు గాని, ఆయన ఘనతను ఘనపరచుట గాని, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను వివరించుట గాని మన జ్ఞానమునకు అందదు ప్రియులారా. అనంత జ్ఞానము కలిగిన దేవుడు, సర్వ ప్రపంచ వ్యాప్తముగా ఏకైక పరిశుద్ధుడు ఆయన. సర్వ ప్రపంచమందంతటా తన కనుదృష్టిని నిలిపి అపరంజి వంటి పాదములతో సంచరించుచు, అగ్ని జ్వాలల వంటి నేత్రములతో చూచుచు, ప్రతి స్థలమందు ఉన్న తన ప్రజలను చూచుచున్న దేవుడు, తన ప్రజలను సంరక్షించుట కొరకే ఇప్పుడు కూడా దేవుడు మనందరి కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే ధైర్యముతో ఆయన కృపాసనం చెంత మనము చేరి ఉన్నాము. ఆయన కృపాసనం చెంత చేరి ఉన్న మనము ఇట్టి విశ్వాసముతో, ఇట్టి నిరీక్షణతో, ఇట్టి ధైర్యముతో, ఇటి ఇటి నమ్మకముతో ముందుకు కొనసాగు నేల ధూళియంత విస్తారమైన ఈ ప్రజల ముందర జీవింప చేయుచున్న మనలను దేవుడు ఆయనకిష్టులైన వారిగా ఉన్న మంచి దేవుడైన ఆయనను సేవించుట కొరకు మనకు అవకాశం అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. ఈ దినమును అనుభవింప చేయుట కొరకు అనుమతించి అనుగ్రహించిన దేవుడు ఈ దినమంతా తన యొక్క బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి, తన నీతి గల హస్తము చాపి దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాచి కాపాడి, ఆయన సంకల్పముతో, ఆయన ప్రణాళికతో, ఆయన దయతో, ఆయన జాలితో, ఆయన యొక్క అనంతమైన వాత్సల్యముతో మరలా ఈ వారం ఆరంభము నుంచి అంతము వరకు ఆయన కృపా కనుదృష్టి మనందరి పైన నిలిపి, మన కుటుంబముల పైన, మన కుమారుల పైన, మన కుమార్తెల పైన, మన సంతానము పైన, మన బంధువర్గము పైన ఉంచి నడిపించుచు, దీవించి, జీవింప చేయును గాక. ఈ నా మాటలు ముగించుచున్నాను. నా మాటలలో దోషమున్న దేవుడు నన్ను క్షమించి చేయును గాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి అన్యదా భావించక దేవుని ప్రేమతో నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చక్కని వందనాలండి. చాలా చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము మనము విన్నాము. గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మరి ఎంతగా మనము ఆలోచిస్తామో, ఊహిస్తామో భయము, వణుకు పుడుతుంది. అంత గొప్ప దేవుడు, అంత మహాశక్తివంతమైనటువంటి దేవుడు, స్వయంభవుడు, ఈ సృష్టినంతా సృష్టించినటువంటి గొప్ప దేవుని ఎదుట మనము ఏ పాటి వారమండి, పురుగు లాంటి వారము కదా. అయినప్పటికీ ఆయన దీన మనసుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పక్షముగా ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు, అంత మహాశక్తివంతమైనటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితం గురించి కానీ, ఈ లోకపరంగా మనకు కావాల్సిన అవసరాల గురించి కానీ మనము భయపడక, చింతపడక, మనల్ని మనము ఆయన యొక్క పవిత్రతలో మనము ఉండులాగున మనం ప్రయత్నం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని రెండిటినీ కూడా మనము సమన్వయపరుచుకుంటూ ఆయనలో ఎదుగునట్లు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. శ్రేష్టమైనటువంటి వాక్యం చెప్పినటువంటి పైడయ్య గారికి వందనాలు. మరి వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో శాంతకుమార్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వందనాలయ్య గారు. శాంతకుమార్ గారు ప్రార్థన. ప్రైజ్ దిలాడండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపాకనికి ప్రభావ జీవం గల మా నాయన, సర్వ సృష్టికి కారణం నా దేవ, స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన ప్రభా తండ్రి. మీ సన్నిధి, మీ కాపుదల ఉదయ కాల సమయంలో మాతో ఉంచి నా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానంలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దాసుని ద్వారా ప్రభా తండ్రి, జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభా జీవ వాక్కులు ప్రభా మా ఉంచినారు తండ్రి. వందనాస్తు స్తోత్రాలు తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణములో జీవ వాక్కులు గైకొని ప్రభా కడవరి దినములలో ప్రభా తన వాక్యాంశం సిద్ధపడచ్చు తండ్రి. మేము ముందుకు నడవటానికి కృప దయచేసి తండ్రి సహాయం చేయండి. అవును ప్రభా, ఎన్నిక లేని మమ్మలను ప్రభా, పనికి రాని మమ్మలను ప్రభా, గంట కుప్పల మీద పడిపోయినటువంటి మమ్మలను నా తండ్రి మీరు ప్రేమించి నా తండ్రి, మీ హస్తాలు చాపి మమ్మల్ని పట్టుకుని నా తండ్రి మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి మీ మార్గంలో నడవటానికి మీ కృపను దయచేస్తున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు. వాటిని గ్రహించిన తండ్రి మా యొక్క జీవితంలో
చేసిన ప్రతి మేలును బట్టి మీ నామను స్తుతులు స్తోత్రం చెల్లించుకొనొచ్చు. మీరు దయచేసిన జీవిత ప్రయాణంలో, జీవిత ఆశలు మీరు మాకు ముందుంచినటువంటి ప్రభాతలైన ప్రభు ఆశీర్వాదాలు ప్రభావ మేము పొందటానికి నా తండ్రి మీ జ్ఞానం ప్రభావ మీ తలంపుల చొప్పున ప్రభావ తండ్రి మేము సిద్ధపడి నా తండ్రి మీ పాదచంలో చెల్లి ప్రార్థిస్తూ నిత్యిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ నా తండ్రి ప్రభావ తండ్రి మేము సిద్ధపడి నా తండ్రి మీ మార్పు నడపడానికి ఇంకా కృపాస్తులను కురిమించి మా హస్తాల పట్టు నడిపిస్తుంది సహాయం చేయండి. ప్రభా ఈ దినమందు ప్రభా సారసంగ ఆరాధనలు స్థానిక ఆరాధనలు సహవాస కూడికలను ప్రభా తండ్రి దీవించి ఆశ్రయించండి. ప్రతి కూడికలో చేరుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి దైవాల ద్వారా ప్రభావితపడుతున్న ప్రతి వాక్యమును ప్రభా తండ్రి నా వాక్య వెలుగును ప్రతి బిడ్డ చూడటానికి నా తండ్రి ఆత్మీయ నేత్రాలు తెరిచి నా తండ్రి ప్రతి బిడ్డను శుద్ధపరిచి తండ్రి నా ప్రతి బిడ్డను ప్రభా శుద్ధీకరించి నా తండ్రి క్రీస్తు బిడ్డలుగా ప్రభావ సిద్ధపడి మీ రాజ్య వారసులుగా ప్రతి బిడ్డ సిద్ధపడటానికి ఎన్నో ఆత్మ రక్షింపబడటానికి కృపాకార్యం జరిగించి నడిపించమని జ్ఞాపనం చేస్తూ తండ్రి నాయన ఈ వాక్యం మాతో పంచుకున్న మీ దాసును దీవించి ఆశ్రయించి ఆయన కాల్సిన ప్రతి అవసరం తీర్చి ఆయన సేవను బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ తండ్రి యొక్క సహవాసంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టిన అతను సంపూర్ణ స్వస్థత దయచేసి మీ కృపను నింపి గొప్ప సాక్ష్యాన్ని పంచుకొని నీవు నాశనం దయచేయమని తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింప చేస్తామని ఇంకా ముందున్న సమయాన్ని కృపల స్థలం అప్పగించుకోవచ్చు. మీరే మా హస్తాలు పట్టుకుని జయకరంగా ముందంటిపించమని క్రీస్తు నామన దేన మనసుతో దజమాడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. అందరము కలిసి ఇప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన చెప్దామండి. పరలోక మందున మా తండ్రి నీ పరలోకమందున మా తండ్రి నెరవేరుతున్నట్టు భూమి ఎందుకు ఆయన నెరవేరిన కాక మనకు ఆహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము చెబుతున్న ప్రకారం మా రుణములను ఎందుకంటే రాజ్యం బలం నేత్రము శక్తి నీవు అవుతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించినందరికీ వందనాలండి. మరి ఆశీర్వాదం తీసుకుందాము. పైడయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత, కనికరము, కటాక్షము, కాపుదల, వాత్సల్యత, రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము నిరంతరము కూడికిను నడిపించుచున్న కుటుంబమునకు, కూడికలో పాల్గొన్న ప్రతి వారికి సదాకాలము ప్రభువు రాకడ పర్యంతము సార్వత్రిక సంఘమునకు తోడేయుండి దీవించి జీవింపచేయును గాక. శ్రేష్టమైన వాక్యాన్ని అందజేశారు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ఈ రోజు ఆదివారము అందరము సంఘాలకు వెళ్లి దేవుణ్ణి మహిమపరుచుకొనుటకు మంచి అవకాశము. ఈ దినము దీవెనలతో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. మరింతటితో తెలుగు సెషన్ మనం పూర్తి చేసుకున్నాము. హిందీ సెషన్ లోకి వెళ్దాము. అందరికి పేరు పేరున వందనాలండి. विश्वनाथ प्रसाद जी, जय मसीह की। आप ओपनिंग प्रेयर करने से हम आज का हिंदी सेशन शुरू